అర్థం కాదు మళ్ళీ ఫ్యూచర్లో ఎందుకు యూజ్ అవుతుంది? జాబ్ ఒకవేళ వస్తుంది మీ ఇంపార్టెంట్ పీపుల్ ఒకవేళ ఇది కూడా రాదు వేసుకున్నాం ఇది మర్చిపోయింది మిషన్ ఇప్పుడు మిషన్ ఇక్కడ వేసుకున్నాం ఈ పుస్తకం ఉంటే ఇంటి వెనక పుస్తకం వస్తే మనకు చదవచ్చు కదా మిషన్ లేదు మనం ఇంటి వెనక మర్చిపోతాం మర్చిపోతాం ఇది ఇంకా ఉండదు కదా ఇంకా మీ అమ్మ నాన్న ఉదయాలి కదా నిజంగా మరి అప్పుడు మర్చిపోయినట్టు కాదు అదే సిరి సిరి మర్చిపోమాలనే విషయం ఎప్పుడే కానీ మనిషి అనేవాడు బానిస చెప్పినారు వాటిని సాధించినారు మనిషి ఎప్పుడు బానిస చెప్పినారు మనసు బానిస మనిషి బానిస మనిషి బానిస ఏది బానిస నేర్చుకుంటే నేర్చుకోవాలి నేర్చుకుంటే మీరు ఆడపిల్ల కాబట్టి వేరే పని డ్రెస్సులు నేర్పుతుందా కాదు కదా ఉక్కు పని నేర్పిస్తుంది ఎందుకంటే మీరు డ్రెస్సులు నేర్చుకోవాలి డ్రెస్ నేర్చుకుంటున్నారు ఆ డ్రెస్సు మీరు ఇప్పటికైనా మీరు చదువుతున్నా ఏం చేసినా నేర్చుకుంటే మీకు ఎప్పటికీ ఇది నిరంతరంగా ఉపయోగపడుతుంది జీవనశైలి మీకు అవసరం లేదు నిరంతరంగా అవసరం కాబట్టి మీకు ఉద్యోగం ఉద్యోగం పని అయిపోయింది ఉద్యోగం గురించి ఉడికెక్కింది అడిగెక్కింది ఉద్యోగం రావు ఉద్యోగం రావు బాగా కష్టపడాలి మన దగ్గర చదివి ఉండాలి మీకు 10 రోజులు వరకు వస్తున్నట్టు లేదు మంచిగా తిని అన్నం పెట్టినా మంచిగా గుడ్డు పెడుతున్నారా మంచిగా ఇస్తున్నారా చిక్కీలు ఇస్తున్నారా ఏమి ఇస్తున్నారు సాయంకాలం స్నాక్స్ ఆలోచిస్తున్నా మీకు ఇస్తారా గుడ్డు ఇస్తున్నారా పోదాం మంచిగా ఇది నేర్చుకుంటే మీకు ఎప్పటికీ నిరంతరాయమో ఇది ఒక విద్య చదువుతో పాటు దీన్ని ఏమంటారు ఈ పనులు ఏమంటారు చేతి చుట్టూ పనులు మనం చేతితో బాగుంది సాధన చేయకుండా ఇవాళ గుట్టి మన రోజు గుడ్డా అంటే రాదు ఈ మేము చేస్తారు గుడ్డా ఉంటుంది మన మంచిగా తీసుకోవడం అప్పుడు బాగా చేయలేదు కాబట్టి నిరంతరాయంగా చేస్తుంటాం చేస్తే అంతా తెలిసేస్తుంది లేకుండా అందరూ ఇంప్లిమెంట్ ఆడపిల్లకి ఇంట్లో పనులు చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత నేర్చుకుంటే స్టిచ్చింగ్ చేస్తున్నారా మీరు మంచిగా నేర్పుతున్నారా టీచర్ డిజైన్ నేర్పుతున్నారా మీ ఇప్పుడు వరకు ఎన్ని కుట్టారు ఏమైనా కుట్టారా ఏం కుట్టారు ఫ్రాక్స్ కుట్టారా ఇవి చూపించండి ఎక్కడున్నాయి ఎక్కడ మమ్మీది నీ నేమ్ ఏం గుడ్ నేమ్ అనుశ్రీ విలేజ్ రేగొండ చిగురుమాడి మండల్ అవునా అక్కనిపేట మండలం నీ పేరేమో నాగసముద్రాల కనిపేట మండల్ ఎంత అభివృద్ధి చాలా బాగా షాక్ అవుతారు మీరు ఒక క్లాస్ ఉంటే ఇక్కడ నుంచి వెళ్తారు కృష్ణాబాద్లో చిన్న
ఎక్విప్మెంట్ ఉండదు. చాలా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినారు. సెట్ చేసి పెట్టాను సార్. కాకపోతే పిల్లలు మన లేనప్పుడు వచ్చి అది డ్యామేజ్ చేశారని. చెప్పండి మనం ఏంటంటే ఓకే అంటే ఒకటి మీకు ఏం ప్రాబ్లమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటో అడగండి. మన పైన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకంటే హాస్పిటల్లో ఉండలేదు అంటే స్టాఫ్ తగ్గి మీ పోస్ట్ ఇంకో పని ఎక్కడ వేస్తే మీరు ఫ్రెండ్స్గా ఉండగలుగుతారు. పాపలు ఉండగలరు, మీరు హ్యాపీగా ఉండదు. వేరే స్కూల్కి అయితే మీరు హ్యాపీగా ఉండలేదు. అదొక దృష్టి పెట్టుకొని నేను మ్యానేజ్ చేయని నా రిక్వెస్ట్. ఎందుకంటే వేరే రకం ఉంటే ఇంత ఈజీగా ఉండదు. వేరే స్కూల్లో పని చేస్తే ఇంకో స్కూల్ పని చేయలేదు. సో వాళ్ళు మీకు ఎప్పుడు వీలైతే ఎప్పుడు రిజల్ట్ చేయడం పిల్లలందరూ పిలవండి. మా పిల్లలకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంది సార్. ఇది మినిమం మనకు. మా టీచర్ నేమ్ ఇస్ మన్ఫా టీచర్. మా స్కూల్ నేమ్ ఇస్ టీజీ మోడల్ స్కూల్ నాగసముద్రేడ. మా అక్కర టీచర్ మా స్టిచ్చింగ్ చాలా మంచిగా చెప్తుంది. అట్లనే టీచర్ లెసన్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది టీచర్. మాకు కుట్టడం కూడా బాగా నేర్పించింది టీచర్. టీచర్ మంచిగా లెసన్ బాయ్స్కి లేకపోతే అన్నీ కొట్టమని చెప్తుంది. అందరికి ఎక్స్ప్లెయిన్ మంచిగా అవుతుంది. ఏం బుక్ నేర్చుకుంది? ఎంబ్రాయిడింగ్ వర్క్, స్టిచెస్, సీమ్స్, గుడ్ సార్. టీజీఎంఎస్ నాగసముద్రాల నేను అపైరల్ టీచర్ని. నా పేరు జీమంగా. నేను ఇక్కడ గత 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. బ్యాచెస్ వైజ్గా అంటే నాకు 9th క్లాస్ నుంచి పిల్లలు వస్తారు. 9th, 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్. వాళ్ళు సొంతగా చాలామంది ఇప్పటివరకు వెళ్ళిపోయిన పిల్లలలో కూడా ఇంట్లో స్టిచెస్ కూడా చేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ స్వయం ఉపాధిగా అంటే వాళ్ళు చదువుకుంటూ మళ్ళీ ప్లస్ ఉపాధిగా కూడా పిల్లలు వర్క్ చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు. అంటే వెళ్ళిన పిల్లలు కూడా సంపాదించుకుంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఏమంటారంటే మాకు కూడా ఇది ఉపయోగపడుతుంది కదా మేడం, మేము అసలు ఓన్లీ చదువు మీద కాకుండా ఇట్లా కూడా చేసుకుంటే మాకు కూడా మనీ వస్తుంది కదా అనేసి పిల్లలు చాలామంది అబ్బాయిలు కూడా స్టిచ్ చేస్తారు సార్. మళ్ళీ ప్లస్ ఇంటర్న్షిప్ అని వస్తుంది మాకు 3 ఇయర్స్ నుంచి. గత 3 ఇయర్స్ నుంచి ఇంటర్న్షిప్ ఉంటున్నది. దాంట్లో పిల్లలు కూడా వచ్చి యాక్టివ్గా వర్క్ చేసి అంటే ఇప్పుడు శారీస్కి డిజైన్ వేస్తున్నారు కింద సిల్క్ థ్రెడ్స్తో. అవి కూడా పిల్లలు చేస్తున్నారు. చేస్తూ స్వయంగా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. గత వెళ్ళిపోయిన పిల్లలు కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా సొంతగా ఫ్రాక్ కానీ డిజైన్ కానీ చేయగలుగుతారు, చేస్తున్నారు సార్ అందరూ. ఇప్పటివరకు అయితే బాగున్నారు. పిల్లలు అయితే మంచిగా నేర్చుకుంటున్నారు, చెప్పింది కూడా మంచిగా వింటారు. అబ్బాయిలు చాలామంది ఇంకా ఎక్కువగా అబ్బాయిలు ఎక్కువగా చేస్తారు, అమ్మాయిలు కూడా చేస్తారు. మంచిగా ఉన్నారు పిల్లలు. ఇప్పటివరకు అయితే బాగా చేస్తున్నారు అందరూ.